Welcome to Commerce Everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello viewers, how are you? Welcome to my YouTube channel Commerce Everybody. విద్యార్థులారా, నిష్పత్తులను లెక్కించే భాగంలో ఈరోజు దీర్ఘకాలిక ఆర్థిక స్థితిపై విశ్లేషణ లేదా సాల్వెన్సీ పరీక్ష అనే దాని మీద మీతో మాట్లాడుతున్నాను. వ్యాపార సంస్థకు సంబంధించిన అనేక అవసరాల కొరకు లేదా వ్యాపార సంస్థతో వ్యవహరించే వ్యక్తుల యొక్క అవసరాల మేరకు మనం నిష్పత్తులను లెక్కిస్తామని ఇంతపురం క్లాసులో మీకు చెప్పాను. వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిని స్వల్పకాలిక ఆర్థిక స్థితిపై విశ్లేషించినప్పుడు ఏ నిష్పత్తులు వస్తాయి, వాటిని ఏ విధంగా లెక్కిస్తామనేది మనం లాస్ట్ క్లాస్లో చూసాము. మరి ఇప్పుడు దీర్ఘకాలిక ఆర్థిక స్థితిపై విశ్లేషణ. ఒక వ్యాపార సంస్థను తీసుకున్నట్లయితే వ్యాపార సంస్థ యొక్క దీర్ఘకాలిక ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది అనే దానిని విశ్లేషణ చేయడానికి ఉపయోగించే రకరకాల నిష్పత్తులను మరియు వాటిని లెక్కించే విధానాన్ని మీతో చెప్పబోతున్న విద్యార్థులారా, ఈ దీర్ఘకాలిక ఆర్థిక స్థితిని విశ్లేషించడానికి మనం సుమారుగా 9 రకాల నిష్పత్తులను వాడుతుంటాం. అందులో మొదటిగా అప్పు ఈక్విటీ నిష్పత్తి. అప్పు ఈక్విటీ నిష్పత్తి అంటే ఈ నిష్పత్తిని లెక్కించడం ద్వారా వ్యాపార సంస్థలోని యజమానుల నిధులకు మరియు బయట వారి నిధులకు మధ్యన సంబంధాన్ని మనం లెక్కిస్తాం. విద్యార్థులారా, వ్యాపార సంస్థ బయట వారి దగ్గర నుంచి ఎంతెంత మొత్తాలు తీసుకున్నాము, వ్యాపార సంస్థ యజమానులుగా వారికి ఏ ఏ నిధులు ఉన్నాయి, ఎంతెంత నిధులు ఉన్నాయి అనే దానిని లెక్కించడానికి లేదా తెలుసుకోవడానికి ఈ అప్పు ఈక్విటీ నిష్పత్తి మనకు సహాయం చేస్తుంటుంది. ఈ నిష్పత్తిని బహిర్గత ఈక్విటీలు మరియు అంతర్గత ఈక్విటీల మధ్య సంబంధం కూడా చెప్పుకుంటాం విద్యార్థులారా. బహిర్గత అంటే వ్యాపార సంస్థ బయట వారు పెట్టిన నిధులు, అదేవిధంగా వాటాదారులు అంటే వ్యాపార సంస్థ సంబంధించిన ఆధిక్య వాటాదారులు మరియు ఈక్విటీ వాటాదారులు వారు కలిసి పెట్టిన నిధులు లేదా వారికి సంబంధించిన నిధుల్ని మనం వాటాదారులుగా చెప్పుకుంటాం. సో వారన్నింటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంది, వాటి రేషియో ఏ విధంగా ఉంది అనేది ఈ నిష్పత్తి మనకు తెలియజేస్తుంటుంది. తర్వాత అప్పు మూలధన నిష్పత్తి. విద్యార్థులారా, వ్యాపార సంస్థ యొక్క దీర్ఘకాలిక రుణానికి మరియు సంస్థ యొక్క మొత్తం మూలధనానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి లేదా లెక్కించడానికి మనం ఈ అప్పు మూలధన నిష్పత్తిని లెక్కిస్తాం. దీర్ఘకాలిక రుణం అంటే సంవత్సర కాలం కంటే ఎక్కువ కాలంలో తీర్చడానికి మనం తెచ్చుకున్న అప్పుల్ని దీర్ఘకాలిక రుణాలు చెప్పుకుంటాం. ఇవి సాధారణంగా బ్యాంక్ అప్పు కావచ్చు, లేదా డిబెంచర్లు కావచ్చు, లేదా ఇతర దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి మనం ప్రజల దగ్గర నుంచి లేదా డిపాజిట్ల దగ్గర దాని నుండి తెచ్చుకున్న మొత్తాలు కావచ్చు. ఇవి దీర్ఘకాలిక రుణం. బై మొత్తం మూలధనం అంటే మూలధనీకరణ నుంచి మొత్తం మూలధనీకరణ. ఈ మొత్తం మూలధనీకరణలో అంటే వాటాదారుల నిధులతో పాటు ఈ దీర్ఘకాలిక రుణం కలిసి ఉంటుంది విద్యార్థులారా. వాటాదారులు అంటే ఈక్విటీ వాటా మూలధనము, ఆధిక్య వాటా మూలధనము, లాభనష్టగతలు, క్రెడిట్ నిల్వ, రిజర్వులు, మిగుళ్ళు, ఇంకా నిలిపి ఉంచిన లాభాలతో పాటు దీర్ఘకాలిక రుణాన్ని కూడా ఇందులో కలుపుతాం విద్యార్థులారా. సో ఈ విధంగా అప్పుకి అంటే బయట వారి నుంచి అందించిన అప్పులకు మరియు వ్యాపార సంస్థ యొక్క మూలధనానికి మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి అప్పు మూలధన నిష్పత్తి మనం లెక్కిస్తాం విద్యార్థులారా. ఆ తర్వాత యాజమాన్య నిష్పత్తి లేదా ఈక్విటీ నిష్పత్తి. యాజమాన్యము అంటే సంస్థ యొక్క యజమానులు వారికి మరియు వారి నిధులకు మరియు సంస్థ యొక్క మొత్తం ఆస్తులకు. యాజమాన్య నిధులు అంటే ఇక్కడ ఆధిక్య మూలధనము, ఈక్విటీ మూలధనము, లాభనష్టగత క్రెడిట్ నిల్వ, రిజర్వులు, మిగుళ్ళు, పంచిపెట్టిన లాభాలు, వ్యాపార సంస్థల కొనసాగుతున్న లాభాలు ఇవన్నీ యాజమాన్య నిధులు అవుతాయి లేదా వాటాదారు నిధులు అవుతాయి. వాటికి మరియు వ్యాపార సంస్థ యొక్క మొత్తం ఆస్తులు
అంటే ప్రస్తుత ఆస్తులు, దీర్ఘకాలిక ఆస్తులు, లేదా కనబడిన ఆస్తులు, కనిపించే ఆస్తులు, కనబడిన ఆస్తులు, కనిపించిన ఆస్తులు, వీటి మొత్తానికి మధ్యన సంబంధం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి లేదా లెక్కించడానికి మనం యాజమాన్య నిష్పత్తి లేదా ఈక్విటీ నిష్పత్తిని మనం కనుక్కోవాలి విద్యార్థులారా. ఆ తర్వాత సాల్వెన్సీ నిష్పత్తి లేదా మొత్తం ఆస్తులకు మొత్తం అప్పుల నిష్పత్తి, వ్యాపార సంస్థ యొక్క ఆస్తులకు మరియు అప్పులకు మధ్యన సంబంధము, వీరి అప్పులను వీరు తీర్చగలిగే ఆస్తులు వీరికి ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి లేదా లెక్కించడానికి లేదా విశ్లేషించడానికి ఈ సాల్వెన్సీ నిష్పత్తిని లేదా మొత్తం ఆస్తులకు మొత్తం అప్పుల నిష్పత్తిని మనం లెక్కించాల్సి ఉంటుంది విద్యార్థులారా. వ్యాపార సంస్థ ఈ సాల్వెన్సీ నిష్పత్తికి ఫార్ములా చూడండి. మొత్తం బయట వారి అప్పులు డివైడెడ్ బై మొత్తం ఆస్తులు. బయట వారి అప్పులు అంటే వ్యాపార సంస్థ యొక్క వాటాదారులు కాకుండా, ఇక్కడ ఈక్విటీ వాటాదారులు కాకుండా మిగతా వారికి చెల్లించవలసిన బాధ్యతలు మరియు సంస్థ యొక్క మొత్తం ఆస్తులు. ఇక్కడ మొత్తం ఆస్తుల్లో కల్పిత ఆస్తులు తీసేస్తే విద్యార్థులారా, స్థిరాస్తులు కలుపుకొని అందులో కల్పిత ఆస్తులు ఉంటాయి కదా, వాటిని తీసేయాలి. తద్వారా మనకి మొత్తం ఆస్తులు ఇక్కడ మనం లెక్కించాల్సి ఉంటుంటుంది. ఆ తర్వాత స్థిరాస్తులు, యాజమాన్య నిధుల నిష్పత్తి. వ్యాపార సంస్థల స్థిరాస్తులకు మరియు యాజమాన్య నిధులకు మధ్యలో నిష్పత్తులు లెక్కించడానికి లేదా తెలుసుకోవడానికి మనకి నిష్పత్తి సహాయం చేస్తుంటుంది. ఇక్కడ స్థిరాస్తులు అంటే వ్యాపార సంస్థలో స్థిరాస్తులు అంటే ఉదాహరణకు భూమి, భవనాలు, యంత్రాలు, ఫర్నిచరు, ఇంకా మనకు కలిగిన వాహనాలు, వాటితో పాటు ఇతర స్థిరాస్తులన్నీ కూడా మనకి స్థిరాస్తులుగా భావిస్తుంటాం. యాజమాన్య నిధులు అంటే వాటాదారుల నిధులు, వాటా మూలధనముతో పాటు వారికి చెందిన లాభ నష్టాల ఖాతా నిల్వలు అంటే పంచిపట్టిన లాభాలు లేదా కొనసాగుతున్న లాభాలు మరియు ఇతర అన్ని రకాల నిధులు కూడా మనకి వాటాదారుల నిధుల్లోకి వస్తుంటాయి విద్యార్థులారా. సో ఈ స్థిరాస్తుల కంటే తరుగుదల తీసివేసిన తర్వాత సహజంగా స్థిరాస్తులు తరుగుదలకు లోనవుతుంటాయి. ఆ తరుగుదలను తీసివేసిన తర్వాత ఉన్న నికర విలువను ఈ యజమానుల లేదా వాటాదారుల నిధులతో మనం భాగించినట్లయితే వచ్చేది స్థిరాస్తుల మరియు యాజమాన్య నిధులకు మధ్య ఉన్న నిష్పత్తి విద్యార్థులారా. తర్వాత స్థిరాస్తులకు దీర్ఘకాలిక నిధులకు నిష్పత్తి లేదా స్థిరాస్తుల నిష్పత్తి అంటాం. స్థిరాస్తులకు దీర్ఘకాలిక నిధులకు మధ్య ఉన్న నిష్పత్తి. స్థిరాస్తులు అంటే ఏదో చెప్పుకున్నాం, యంత్రాలు, భూమి, భవనాలు, ఫర్నిచరు లేదా వాహనాలు, ఇతర స్థిరాస్తులు. వీటన్నిటి నుండి సంబంధిత ఆస్తులకు సంబంధించిన తరుగుదలను తీసివేయాలి. సో తరుగుదల పోయిన తర్వాత లేదా తరుగుదల తీసివేసిన తర్వాత మిగిలిన స్థిరాస్తుల విలువని మొత్తం దీర్ఘకాలిక నిధులతో మనం డివైడ్ చేయాలి. దీర్ఘకాలిక నిధులు అంటే సంవత్సరం తర్వాత, సంవత్సరం పైబడి మనం చెల్లించవలసిన బాధ్యతలు. ఇవన్నీ చెప్పుకున్నాం మనం. బ్యాంక్ అప్పులు కానివ్వండి, లేదా ఈ డిబెంచర్లు కానివ్వండి, లేదా దీర్ఘకాలంలో చెల్లించే విధంగా మనం పబ్లిక్ దగ్గర నుంచి తీసుకున్న డిపాజిట్లు కానివ్వండి, ఇవన్నీ మొత్తం దీర్ఘకాలిక నిధుల్లో వస్తుంటాయి విద్యార్థుల. ఆ తర్వాత ప్రస్తుత ఆస్తులు, యాజమాన్య నిధులకు నిష్పత్తి. ప్రస్తుత ఆస్తులకు మరియు యాజమాన్య నిధులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి మనకి ప్రస్తుత ఆస్తులు మరియు యాజమాన్య నిధులకు సంబంధించిన నిష్పత్తి మనకు ఉపయోగపడుతుంది విద్యార్థులారా. ఇక్కడ ప్రస్తుత ఆస్తులు అంటే స్వల్పకాలిక ఆస్తులు. ఏమొస్తాయి? ఉదాహరణకు చేతుల నగదు, బ్యాంకులో నగదు, సరుకు, రుణగ్రస్తులు, వసూలు హుండీలు, ముందుగా చెల్లించిన ఖర్చులు, రావాల్సిన ఆదాయాలు, స్వల్పకాలిక పెట్టుబడులు మొదలైనవన్నీ కూడా ప్రస్తుత ఆస్తుల కింద వస్తుంటాయి. వాటిని యాజమాన్య నిధులతో మనం డివైడ్ చేయాలి, భాగించాలి. యాజమాన్య నిధులను చెప్పుకున్నాం మనం. వాటాదారుల నిధులు, ఈక్విటీ వాటాదారులకు సంబంధించిన నిధులు, వారి మూలధనం కావచ్చు, వ్యాపార సంస్థలు కొనసాగుతున్న లాభాలు కావచ్చు, లేదా రిజర్వులు కావచ్చు, లేదా మిగులు కావచ్చు, లేదా ఇంకా ఏవైనా కొనసాగుతున్న నిధులు ఉన్నట్టయితే వాటిని మనం యాజమాన్యాలకు సంబంధించినవి కాబట్టి వాటిని యాజమాన్య నిధులుగా చెప్పుకుంటాం విద్యార్థులారా. ఆ తరువాత
అప్పు సేవా నిష్పత్తి లేదా వడ్డీ కవరేజ్ నిష్పత్తి. అప్పు సేవ నిష్పత్తి లేదా వడ్డీ కవరేజ్ నిష్పత్తి. విద్యార్థులారా, ఈ అప్పు సేవా నిష్పత్తి అంటే వడ్డీ మరియు పన్నుకు ముందు లాభాన్ని మొత్తం స్థిర వడ్డీ ఖర్చులతో కనుక మనం భాగిస్తే వచ్చేదే ఈ అప్పు సేవ నిష్పత్తి లేదా వడ్డీ కవరేజ్ నిష్పత్తి. చూడండి, వడ్డీ మరియు పన్నుకు ముందు లాభం. విద్యార్థులారా, వడ్డీ మరియు పన్నుకు ముందు లాభం అంటే మనకు వచ్చిన లాభం నుంచి అప్పటికి ఇంకా వడ్డీ తీసేయము లేదా పన్ను తీసేయము. ఇది నికర లాభం కాదనమాట. ఈ వడ్డీ మరియు పన్ను తీసేస్తే వచ్చేది నికర లాభం. సో నికర లాభం కాదు ఇంకా. సో వడ్డీ మరియు పన్నుకు ముందున్న లాభం ఏదైతే ఉందో పీబీడీటీ అంటాం, ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ అంటాం. ఆ పీబీడీటీని మొత్తం స్థిర వడ్డీ ఖర్చులతో డివైడ్ చేయాలి. మొత్తం స్థిర వడ్డీ అంటే ఈ స్థిర అప్పుల మీద మనం చెల్లించవలసిన వడ్డీ. ఉదాహరణకు డిబెంచర్లు ఉంటే డిబెంచర్ల మీద మనం వడ్డీ చెల్లించాలి, లేదా ఆధిక్య పోవటం ఉంటే వారికి మనం డివిడెండ్ చెల్లించాలి. సో ఈ విధంగా స్థిరమైన ఖర్చులకు సంబంధించిన వడ్డీ మనం ఎంతైతే చెల్లించాల్సి ఉంటుందో వాటిని మొత్తం స్థిర వడ్డీ ఖర్చులుగా భావిస్తాం విద్యార్థులారా. ఈ విధంగా పన్నుకు ముందు మరియు వడ్డీ పన్నుకు ముందు ఉన్న లాభాన్ని మొత్తం స్థిర వడ్డీ ఖర్చులతో కనుక మనం డివైడ్ చేసినట్లయితే, భాగించినట్లయితే మనకు అప్పు సేవ నిష్పత్తి లేదా వడ్డీ కవరేజ్ నిష్పత్తి అనేది వస్తుంటుంది విద్యార్థులారా. ఆఖరిగా అప్పు సర్వీసుకు నగదు నిష్పత్తి. అప్పు సర్వీస్కు నగదు నిష్పత్తి. ఈ అప్పు అంటే మనం ఎంతైతే బయట వారికి చెల్లించాల్సి ఉన్నామో వారికి చెల్లించడానికి మన దగ్గర ఉన్న నగదు పొజిషన్ ఏ విధంగా ఉంది, ఒక సంవత్సర కాలంలో మనకు వచ్చే నగదు ప్రవాహాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి నుంచి మనం వడ్డీ స్థిర వడ్డీలు లేదా స్థిర ఖర్చులు ఏ విధంగా చెల్లించాల్సి ఉంటున్నాము, ఎంత చెల్లించాల్సి ఉంటున్నాము, వీటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ అప్పు సర్వీస్కు నగదు నిష్పత్తిని మనం లెక్కించాల్సి ద్వారా దీని కొరకు వడ్డీ మరియు పన్నుకు ముందు సాంవత్సరిక నగదు ప్రవాహాన్ని తీసుకోవాలి. ఒక సంవత్సర కాలంలో వ్యాపార సంస్థలకు వచ్చిన నగదు వడ్డీ మరియు పన్నుకు ముందు ఏ విధంగా ఉంది, ఎంత ఉంది అని తెలుసుకొని దానిని వడ్డీ ప్లస్ రుణంపై నిక్షేప నిధి ఏర్పాటుకు సంబంధించిన మొత్తంతో మనం కనుక డివైడ్ చేసినట్లయితే, భాగించినట్లయితే అప్పు సర్వీసుకు మరియు నగదు నిష్పత్తిని మనం లెక్కించడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులారా. దీని ఫార్ములా చూడండి, వడ్డీ మరియు పన్నుకు ముందు సాంవత్సరిక నగదు ప్రవాహము డివైడెడ్ బై వడ్డీ ప్లస్ రుణంపై నిక్షేప నిధి ఏర్పాటు డివైడెడ్ బై 1 - 1 రేటు. ముందు దీన్ని కలుపుకోవాలి. రుణంపై నిక్షేప నిధికి ఏర్పాటుని 1 - 1 రేటుతో డివైడ్ చేసిన తర్వాత ఎంతైతే వస్తుందో దానిని వడ్డీ కలపాలి. సో ఈ విధంగా వచ్చిన మొత్తాన్ని మనం వడ్డీ మరియు పన్నుకు ముందు సాంవత్సరిక నగదు ప్రవాహంతో డివైడ్ చేసినట్లయితే ఈ అప్పు సర్వీస్కు మరియు నగదుకు సంబంధించిన సంబంధం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుంటాం. సో విద్యార్థులారా, ఇవి దీర్ఘకాలిక ఆర్థిక స్థితిపై అంటే ఒక వ్యాపార సంస్థ యొక్క దీర్ఘకాలిక ఆర్థిక స్థితిపై విశ్లేషణ చేయడానికి మనం ఉపయోగించే రకరకాల నిష్పత్తులు. ఈ నిష్పత్తుల్ని సాల్వెన్సీ నిష్పత్తులను కూడా చెప్పుకుంటాం విద్యార్థులారా. ఇవి టెస్ట్ ఆఫ్ సాల్వెన్సీ రేషియోస్ కూడా మనం పేర్కొంటాం. ఇంకా మీరు ఎవరైనా మన కామర్స్ ఇవ్వడి ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి.